పుట్టుకతోనే దివ్యాంగురాలు, అచేతన స్థితిలో అన్నీ మంచంపైనే. ఎవరూ ఆసరా ఇవ్వకపోతే ఏ పని చేయలేని స్థితి. కానీ పట్టుదలగా ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని అడుగు ముందుకేసింది. స్కూలుకు వెళితే అక్కడ కూడా వెక్కిరింపులే ఎదురయ్యాయి. అయినా పట్టు విడవకుండా చదివి 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాన్ని రాబట్టింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ఆకుల లావణ్య లక్ష్మిని అమ్మమ్మ, తాతయ్య అల్లారుముద్దుగా పెంచారు. ఇప్పుడు తన మనవరాలు ఏకంగా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. లావణ్య పరీక్షలు రాసేందుకు మాజీ మంత్రి కెఎస్ జవహర్ చొరవ తీసుకున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో డయల్ యువర్ మినిస్టర్ ద్వారా లావణ్య విషయం తెలుసుకుని స్వయంగా ఆమెను పరిశీలించారు. దూర విద్య ద్వారా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతినిచ్చారు. ఇప్పుడు 345 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ విషయం తెలిసిన వెంటనే సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా లావణ్యకు ఫోన్ చేసి అభినందించారు. దివ్యాంగులను నిరుత్సాహపరచకుండా సహకరిస్తే అద్భుతాలు సాధిస్తామంటూ నిరూపించిన లావణ్య లక్ష్మి ఎందరికో ఆదర్శం అంటూ కొనియాడారు. చాలా సంతోషమా, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నీకేమీ లోటు లేదు. ఆ భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి ఈ ఘనత సాధించడం అమ్మా చాలా గర్వంగా ఉంది చెల్లమ్మ. థ్యాంక్ యూ సో మచ్.